వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. జనగామ జిల్లాలో గానుగబహాట్ చీటకోరూరు బ్రిడ్జిల నిర్మాణంపై గాడిదక్కు మంత్రుల ఫోటోలు అంటించి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేసిన చిటకోడూరు చౌడవరం గ్రామానికి చెందినటువంటి 5 వ్యక్తులను అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కొరకు మెజిస్ట్రేట్ ముందు జనగామ పోలీసులు హాజరుపరిచారు. నిరసనకారులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలంలోని పలు గ్రామాల ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేశారు. నిర్మాణం చేపట్టాలని నిన్న గాడిద మీద వినూత్నంగా నిరసన కార్యక్రమం తెలిపినందుకు అతని మీద అర్ధరాత్రి పోలీసులు ఇంటికి వచ్చి బట్టలు లేకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి 12 గంటలకు తీసుకొచ్చి బంధించడం జరిగింది. కేసులు పెట్టి భయభ్రాంతులకు వాళ్ళ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. వారితో పాటు ఇంకో 5 సభ్యులను తీసుకొచ్చి జనగాం పోలీస్ స్టేషన్ లో ఈ పోలీసులు నిర్బంధించడం జరిగింది. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఇక్కడున్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాము. వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కనీసం ఒక 90 లక్షలు పెట్టి జనగామ నుంచి హుస్నాబాద్ కరీంనగర్ పోయే హైవే రోడ్డు కూడా ఒక 90 లక్షలు పెట్టి మీరు నిధులు సమకూర్చలేని దత్తమ్మ ప్రభుత్వం మీద ఉంటే లేకపోతే గాడి మీద కాదు, మిమ్మల్ని జనగామ ప్రజలు శవయాత్రలు చేసి మిమ్మల్ని గడప గడపకు శవయాత్రలు చేసి మిమ్మల్ని కాలబెట్టే పరిస్థితులు